జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముఖి సైన్స్ సంబరాలు పేరిట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు అబ్బురపరిచాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులతో పట్టణంలో నిర్వహించిన సైన్స్ కార్నివాల్ అందరినీ ఆకట్టుకుంది. 3 రోజుల పాటు కొనసాగిన ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విద్యార్థులు ప్రదర్శించిన అంశాలు అందరినీ ఆలోచింపజేశాయి. శాస్త్రవేత్తలు, నిపుణులతో కలిపి నిర్వహించిన చర్చా గోష్ఠులు ఫలప్రదంగా సాగాయి. విద్యార్థులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ శాస్త్రవేత్తలు చెప్పిన సమాధానాలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి. ఈ సైన్స్ సంబరాల్లో భాగంగా పట్టణంలోని తెలంగాణ చౌక్ నుండి వివేకానంద చౌరస్తా వరకు ప్రధాన రహదారిపై సైన్స్ కార్నివాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ స్టాళ్లను పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనలు పట్టణ ప్రజలను ఆలోచింపజేశాయి. గాలిలో తేలియాడుతున్న పాప, కాగే నూనెలో చేయి పెట్టి బజ్జీలను తీయడం, మేకుల సీటుపై కూర్చోవడం, తలపై మంట పెట్టి టీ తయారు చేయడం, నీటితో నిండి ఉన్న గ్లాసును తలకిందులు చేసినా అందులోని నీరు కింద పడకపోవడం వంటి విన్యాసాలు ఆకట్టుకోవడమే కాకుండా ఆశ్చర్యానికి గురిచేశాయి. జన విజ్ఞాన వేదిక సభ్యులు శాస్త్రీయ కారణాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. నిత్యావసర వస్తువుల్లో కల్తీని పసిగట్టే ప్రయోగాలను కూడా విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సంబరాల్లో ప్రదర్శించిన పలు విన్యాసాల్లో మాయలు, మంత్రాలు ఏమీ లేవని, ఇదంతా సైన్స్ వల్ల సాధ్యమని నిరూపించారు. మొదటిసారి రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబరాలు మన ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ చెకుముఖి సైన్స్ సంబరాల యొక్క ఉద్దేశం విద్యార్థులను శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నదే ఈ చెకుముఖి సైన్స్ టాలెంట్ యొక్క ఉద్దేశం. ఈ 3 రోజుల చెకుముఖి సైన్స్ సంబరాల్లో భాగంగా విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు వివిధ సైన్స్ ఉపకరణాలను బహుమతులుగా అందజేశారు. మొత్తం మీద రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబరాలు జిల్లా కేంద్రంలో జరగడం తొలిసారి కావడం విశేషమైతే, ఈ సైన్స్ సంబరాలు విద్యార్థులనే కాకుండా పట్టణ ప్రజలను కూడా ఆలోచింపజేయడం మరో విశేషంగా చెప్పవచ్చు. నిర్జన ప్రాంతంలో చూడ